ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం సొసైటీ అధ్యక్షుడు, జిల్లా జనసేన సంయుక్త కార్యదర్శి దాసం శేషారావు ఆధ్వర్యంలో ఆయన నివాసంలో జనసేన నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ధర్మవరం, లింగపర్తి సొసైటీల అధ్యక్షులు దాసం శేషారావు, పెంటకోట మోహన్, శంఖవరం, ప్రతిపాడు మండలాల జనసేన పార్టీ అధ్యక్షులు గాబు సుభాష్, రామకుర్తి కామేష్లు మాట్లాడుతూ మెట్టుచింత, ఉలిగోగుల రోడ్డు నిర్మాణంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కొంతమంది అసత్య ఆరోపణలు చేస్తున్నారని, మెట్టుచింత, ఉలిగోగుల రోడ్డులో క్వాలిటీ కంట్రోల్ చెకింగ్ కోసం తాత్కాలికంగా తీసిన గొయ్యిని చూపిస్తూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, సంబంధిత అధికారులు కూడా ఆ రోడ్డుని పరిశీలించి ఎలాంటి నాణ్యత లోపం లేదని స్పష్టం చేశారని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరుగుతుందని, ముఖ్యంగా మట్టి రోడ్లు కూడా లేని గ్రామాల్లో సైతం బీటీ, సీసీ రోడ్ల నిర్మాణం వేగంగా జరగడాన్ని జీర్ణించుకోలేకనే కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. దుష్ప్రచారాలు చేసిన కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి ఆగదని, ప్రజలకు ఉపయోగపడే పనులు కొనసాగుతూనే ఉంటాయని జనసేన నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గంగిరెడ్డి మణికంఠ, పలివేల వెంకటేష్, మాగాపు వీరబాబు, అచ్చే వీరబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలంలో మెట్టచింత, ఉలుగోగుల కనెక్టివిటీ రోడ్డుగా 3 కిలోమీటర్లు బీటీ రోడ్డు వేయడం జరిగింది. ఇంకా 1/2 కిలోమీటర్ రోడ్డు వేయవలసిన అవసరం ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల సౌకర్యార్థం, గ్రామాల అభివృద్ధి కోసం ఈ కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. దానిలో భాగంగానే మా అధినేత ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈరోజు గ్రామాల అభివృద్ధి కోసం రోడ్లు వేయడంలో ప్రయత్నంలో ఉన్నారు. సుమారుగా 4000 కిలోమీటర్ల పైగా ఈ రోడ్లు వేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఉలుగోగుల, అలాగే మెట్టచింత ఈ గ్రామానికి కనెక్టివిటీకి సంబంధించిన రోడ్డు 3 కిలోమీటర్ల రోడ్డుని క్వాలిటీ కంట్రోల్ నిమిత్తం, అంటే ఒక రోడ్లు వేస్తున్నప్పుడు ప్రభుత్వం యొక్క బాధ్యత, అది నాణ్యత ఎలా ఉందో చూడవలసిన బాధ్యత ఉంది. ఆ నాణ్యత నిమిత్తం క్వాలిటీ కంట్రోల్కి క్యూబ్ తీసి పరిశీలన నిమిత్తం పంపించడం జరుగుతుంది. ఇది ఎందుకు తీస్తారంటే ఆ రోడ్డు యొక్క స్ట్రాంగ్నెస్ కానీ, ఆ థిక్నెస్ కానీ, కంపాక్షన్ కానీ ఉండడం కోసం ఈ ప్రయత్నం చేయడం జరుగుతుంది. అయితే రోడ్డు వేసేసి ఈ యొక్క క్వాలిటీ కంట్రోల్ చూడకుండా వదిలేస్తే మంచిదా, రోడ్డు యొక్క నాణ్యత పరిశీలించడం మంచిదా? ప్రజల కోసం మంచి ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తూ, అసత్య ఆరోపణ చేస్తూ మా మీద, ఈ ప్రభుత్వం మీద ఇలాంటి దుష్ప్రచారానికి పూనుకోవడం అనేది దురదృష్టకరం. ప్రభుత్వం చేస్తున్నటువంటి, అంటే సుమారుగా ఈ రోడ్డుకి ఉపాధి హామీ పథకం ద్వారా 1,80,00,000 రూపాయలు దానికి వెచ్చించడం చేయడం జరిగింది. ఇది ఆరోపణ వచ్చిన వెంటనే ట్రైబల్ వెల్ఫేర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు వచ్చి, శ్రీనివాస్ గారు వచ్చి ఆ కంట్రోల్, ఆ యొక్క నాణ్యతని, రోడ్డు యొక్క నాణ్యతని గమనించడం జరిగింది. ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి రైతులతో కూడా మాట్లాడి, గ్రామ ప్రజలతో మాట్లాడి ఈ రోడ్డు ఎలా ఉంది ఏంటని అడిగితే అక్కడ ఈ నాణ్యత విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదు, చక్కగా రోడ్డు వేశారని చెప్పడం జరిగింది. ఇది ఏదో ఆరోపణ చేద్దాం, ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద బురద చల్లుదాం అనే ఉద్దేశంతో చేసిందే కానీ వేరే ప్రయత్నం కాదు. ఈ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రజాసేవ చేయడంలోని, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలోని ముందుంటుంది. ఓరవలేని వాళ్ళు ఇలాగా నిందలు వేస్తూనే ఉంటారు. వారు నిందలు వేసినప్పటికీ కూడా మా అభివృద్ధి పదంలో మేము దూసుపోవడంలో ఎట్టి పరిస్థితులను కూడా వెనుకంజవేయమని, రాబోయే కాలంలో ఇంకా మరిన్ని రోడ్లు మేము చూసుకుని వాటిని వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఈ ప్రయత్నంలో భాగంగా మా శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ రాజా గారు ఆవిడ యొక్క కృషితోటి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ కృషితో కూడా ఈ రోడ్లు రావడం జరుగుతున్నది. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేస్తూ
ఎందుకంటే ఎంతో కాలం నుంచి రోడ్లు లేకుండా గిరిజన తండాలు, గిరిజన గ్రామాలు కూడా రోడ్డుకు నోచుకునే పరిస్థితి. అలాంటి పరిస్థితిలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారి చొరవతో ఈరోజు చాలా గ్రామాలకి రోడ్లు వేయడం జరిగింది. అందరూ కూడా ఆ గిరిజనులు కానీ, ఆ గ్రామ ప్రజలు కానీ ఎంతో సంతోషిస్తూ ఉంటే ఓడవలేక చేస్తున్న పనులే కానీ వేరే విధంగా కాదని మీ అందరికీ కూడా తెలియచేసుకుంటూ, అభివృద్ధి కార్యక్రమంలో ముందుకే వెళ్తామని, ఎలాంటి ఆరోపణలు చేసినా, అసత్య ఆరోపణ చేసినప్పటికీ కూడా వెనుకంజ వేయకుండా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, ఈ విషయాలన్నీ కృషి చేయడంలో మా ఎంపీ గారు ఉదయ్ శ్రీనివాస్ గారి యొక్క కృషి కూడా ఎంతైనా ఉంది. ఆయన కూడా చాలా చోట్ల ఈ రోడ్లు ఎలా ఉన్నాయి ఏంటి మమ్మల్ని అడగడం, రోడ్లు వేసే విధానంలో మాకు సహకరిస్తానని చెప్పడం జరుగుతుంది. రాబోయే కాలంలో ఇంకా మంచి రోడ్లు వేసి ప్రజలందరికీ కూడా సౌకర్యార్థం ఏర్పాట్లు చేస్తామని తెలియజేసుకుంటూ, ఎలాంటి అసత్య ఆరోపణలు వచ్చినప్పటికీ వాటిలన్నిటిని కూడా మేము ఖండించి మరింత అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ చాలా అందరికీ నమస్కారం. ప్రత్తిపాడు నియోజకవర్గం జనసేన పార్టీ లింగంపర్తి పిఎస్సిఎస్ అధ్యక్షుడిని మాట్లాడుతున్నాను. మరి గత 2-3 రోజులుగా ఈ నియోజకవర్గంలో ప్రత్తిపాడు మండలం ఉలుగోగుల మెట్టచెంతకు సంబంధించి ఎన్ఆర్జీఎస్ వర్కుల్లో మరి వేసినటువంటి రోడ్డు ఏదైతే ఉందో 3 కిలోమీటర్ల రోడ్డు మీద మరి చూసినట్టయితే అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మరి కొంతమంది సోషల్ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. మరి 3 కిలోమీటర్ల రోడ్డు ఎన్ఆర్జీఎస్ వర్కుల్లో చేయడం జరిగింది. సుమారుగా ఇంకొక 1/2 కిలోమీటర్ వరకు సిమెంట్ రోడ్లు అయ్యి దాంట్లో ప్రపోజల్స్లో ఉన్నాయి. మరి కట్ అండ్ బిట్స్ కట్ చేసి క్వాలిటీ కంట్రోల్లో ఏదైతే మరి దాన్ని టెస్ట్ చేశారో ఆ టెస్ట్ చేసినటువంటి గుంతలను పట్టుకుండి రోడ్డు క్వాలిటీగా లేదు అని చెప్పేసి అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో చేయడం చూస్తున్నాం మనం. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 40 సంవత్సరాలుగా లేనటువంటి రోడ్ని ఈరోజు స్థానిక శాసనసభ్యులు ఆవిడకి ఎంతో కృషి చేసి ఆ రోడ్ని ఈరోజు తీసుకొచ్చి రోడ్ని వేయించడం జరుగుతుంది. మరి అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు గత 22 నెలల్లో చూసినట్లయితే ప్రతి గ్రామాల్లో సీసీ రోడ్లు కానివ్వండి, అలాగే ఎన్నో తార్ రోడ్లు కానివ్వండి, ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వంలో గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఈ నియోజకవర్గంలో ఎనలేని అభివృద్ధి చేస్తున్నారు. ఈ అభివృద్ధిని అంతటిని కూడా చూసి కొంతమంది వారోలేక స్థానిక శాసనసభ్యుల మీద బురద జల్లేటటువంటి ఒక ప్రక్రియలో భాగంగా ఇదంతా చేయడం దురదృష్టకరం. దీన్ని మరి మా జనసేన పార్టీ తరఫున, ప్రత్తిపాడు నియోజకవర్గం తరఫున మేమందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు గాబు సుభాష్, శంకవరం మండల జనసేన పార్టీ అధ్యక్షుడిని. గత కొన్ని రోజులుగా కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఉలిగోగుల మెట్టిచెంత రోడ్డు కోసం సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం. ఆ రోడ్డుని గత 50 నుంచి 70 సంవత్సరాల కాలం నుంచి అది రోడ్డే లేదు అక్కడ. దాన్ని పల్లి పండుగలో భాగంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వారిలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి అరణ్య ప్రాంతంలో రోడ్లు వేసిన భాగంగా మా గౌరవ ఎమ్మెల్యే గారు సిఫార్సు మేరకు, అలాగే ఎంపీ గారి కోరిక మేరకు ఇక్కడ మా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఒక రోడ్డు అడగగా ఆ రోడ్డు ఇచ్చారు. ఆ రోడ్డు సుమారు 3 కిలోమీటర్లు. ఆ 3 కిలోమీటర్ల రోడ్డు కూడా చాలా క్వాలిటీ కంట్రోల్తో కానీ, మెటీరియల్ యూజ్లో కానీ ఖచ్చితత్వం పాటిస్తూ ఆ రోడ్డు నిర్మాణం జరిగింది. ఆ నిర్మాణం జరిగిన విషయం ఎలా ఉందో తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళిన అధికారులు క్వాలిటీ చెక్ కోసం దాంట్లో కొద్ది పడకుండా ఆ క్వాలిటీ చెకింగ్ కోసం పట్టుకెళ్ళిన ఆ మొక్కను తీసుకొచ్చి కొంతమంది సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. ఇంకా ఆ రోడ్డు నిర్మాణ దశలోనే ఉంది, ఇంకా పూర్తి వరకు జరగలేదు. ఆ పూర్తి వరకు జరిగిన తర్వాత ఏమైనా అవకతవకలు జరిగి ఉంటే మేము జనసేన పార్టీ తరఫున కూడా మేము కూడా వాళ్ళని ఏకీభవిద్దాం. కాకపోతే అది ఇంకా నిర్మాణ రంగంలోనే ఉంది. దాన్ని పట్టుకుని కేవలం కొంతమంది కూటమి యొక్క పరిపాలన మీద వ్యతిరేకతతో మాకు కూటమి యొక్క గవర్నమెంట్ కి వ్యతిరేకత తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ ప్రచారం చేస్తున్నారు. దీన్ని మేము ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. నా పేరు రామకుర్తి కామేష్, నేను ప్రత్తిపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షుడిని. ఈరోజు ప్రత్తిపాడు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి, ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కొంతమంది వారవలేక కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ ఈరోజు ఉలుగోగుల మెట్టిచెంత మధ్య రహదారి నిర్మిస్తే అది నాసిరకంగా ఉందంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ ఆ రోడ్డు ఇంకా నిర్మాణ దశలో ఉండి ఇంకా 2 లేయర్ వేయవలసి ఉంది. ఆ రోడ్డు ఇంకా పూర్తి అవ్వలేదు, పూర్తి పనులు ఇంకా జరుగుతున్నాయి.
కానీ ఆ రోడ్డు క్వాలిటీ చెకింగ్ కోసం తీసిన గుంతలను కొంతమంది చూపిస్తూ అది రోడ్డు బాగలేదని చెప్పి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. మేము ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ కూటమి ప్రభుత్వంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని మేము జనసేన పార్టీ తరఫున ఖండిస్తూ వారి సోషల్ మీడియాలో ఎవరైతే ఇటువంటి పనులు తప్పుడు పనులు చేస్తున్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుంటూ మేము ఈ రోజు పత్తిపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు వరుపుల సత్యప్రభరాజ గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఎంపీ గారు కూడా ఎంతో సహకరించి మా నియోజకవర్గంలో ప్రతి మారుమూల గ్రామాల్లో ప్రతి గ్రామానికి కూడా రహదారి సౌకర్యం ఉండాలని కోరుకుంటూ ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలని ప్రతి గ్రామానికి రహదారులు వేయడం జరుగుతుంది. కానీ కొంతమంది ఈ అభివృద్ధిని చూసి తట్టుకోలేక ఈ ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలందరూ కూడా మేము జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.